వీరి పాదపూజ తర్వాత సహస్ర చంద్ర దర్శనం పురస్కరించుకుని ఈ రోజున వారి చిరంజీవులు అల్లుళ్ళు నల్లుళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ముదాభావం. చంద్రునికి ఒక నూరుపోగులాగా కొండంత దేవుని కొండంత పతితో పూజించలేని విధముగా మా మావయ్య గారి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలన్నీ కూడా పురస్కరించుకుని 4 ముక్కలు చెప్పదలుచుకుని మీ ముందుకు వచ్చారు. సభకు అభివాద నీరాజనాలు, పితృ పాదపూజ, సహస్ర చంద్ర దర్శన మహోత్సవం అత్యంత వైభవంగా దర్శించుకున్న విద్యాధరి కళా పిపాసి భావి తరములకు వృత్తి నిర్వహణలో ఆదర్శప్రాయుడైన ఉద్యోగి మా ఏకైక మేనమామ సర్వశ్రీ చిస్తా సత్యనారాయణ పంతులు గారికి ఈ శుభ తరుణాన మా అభివాదనలు అభినందనలు జయ జయ నాదములు. పంతులు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ చెప్పగలిగింది అంతా కూడా మా మక్కువే. పాత బాకీ తీర్చాలంటే కొంత కొత్త బాకీ చేయక తప్పదు కదా. అందుకే కొంత మా మేనమామ గారి గతంలోకి కొంత వారి స్వగతంలోకి సంచరిస్తూ పాత కొత్తల నీలి కలయికతో కూడిన కొన్ని విషయాలు సభకు నివేదించే ప్రయత్నిస్తున్నాను కాదు, సాహసిస్తున్నాను. పంతులు గారు అన్నీ తెలుసన్న అహంకారి కాదు, ఏమీ తెలియనున్నంత అమాయకులు కాదు. ఆయన పొగలు చూసి వార్చిన అన్నము కాదు, బొటాబొటీగా నీళ్లు పోసి వండిన అత్తీసలు కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మీరు విద్య గోచరిస్తూ ఉంటుంది. పంతులు గారిలో లక్షణమైన లక్షణాలు ఉన్నాయి, విలక్షణాలు ఉన్నాయి. అవి భగవంతుడు శిష్టా పంతులు గారికి ప్రసాదించిన విశిష్ట వరాలు. ఈయనతో ఏ కొద్దిపాటి పరిచయం ఉన్న వ్యక్తి అయినా ఈయన ఎడబాటు భరించలేడు. చెప్పాలంటే ఆడవాళ్ళ వెనకండి ప్రియురాలి గాఢ పరిచయం నుంచి తప్పవచ్చు కానీ ఈయన స్నేహపాసం నుంచి మాత్రం విడిపోలేడు. ఈయనతో స్నేహం చేసిన వారికి అప్పారావు గారు ఈయన నెత్తరి పెట్టుకుని ఊరేగిస్తారు, ఆరాధిస్తారు, అభిమానిస్తారు, ఆనందిస్తారు, ఆనందింపజేస్తారు, వెత్తుకు పెంచుతారు, మమతానురాగాలు కురిపిస్తారు, ఆ ఆనంద గడిలో పడుస్తారు, నడిపేస్తారు. ఈయన ఉద్యోగ బలంలో సగ భాగం హైదరాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఇన్ని బాధల్లో ఇన్ని బాధలు బాధపడ్డారు. ఆ తర్వాత నెల్లూరు, మలకపల్లి, పాలకొల్లు, నర్సాపురం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి ఇత్యాది నగరాల్లో పనిచేసి లోకం చుట్టిన వీరుల మగ ధీరుల తన ప్రత్యేకత చాటుతూ తన వల్ల ఉద్యోగానికి ఖ్యాతి, ప్రఖ్యాతి, విఖ్యాతి కల్పించారు. సైలెన్స్. మా మావయ్య ఎప్పుడు మా ఇంటికి వచ్చినా వెన్నెల్లో చిరునవ్వుల, పూల తోటలో పిల్లగాలిలో మా కొండపుట్టి కలిగేది. ఆ రోజుల్లో ఆయన చూస్తుంటే రసికరాజు కర్పూర తాంబూలం వేసుకుని నవ్వుతున్నట్టుగా ఉంది అని చాలా మంది చోటు చెప్పుకునేవారు. ఆయన ధరించిన బట్టలు నలగడం గాని, మాయడం గాని, చిరునవ్వు ఎర్రబడ్డం గాని, గొంతులో అపశృతి చేసుకోవడం గాని ఎన్నడూ మేము ఎప్పుడూ ఎదురు చూడలేదు. శరీరానికి రుగ్మత సంక్రమిస్తే వైద్యులు మందులతో తగ్గించుకోవచ్చు, కానీ మనసుకి బాధ సోకితే అది కేవలం వినోదంతో మాత్రమే మానుకోగలమ నగ్న సత్యాన్ని గ్రహించిన మా మేనమామ హాస్యానికి మరో పేరు అయిన జంధ్యాల, ధర్మపురు సుబ్రహ్మణ్యం, వేలు, ఆది విష్ణు వంటి మహామహులతో తెలివి చేసి వారికి ఆత్మీయుడై ప్రాణితుడైపోయారు. మొగల్తూరు కుగ్రామంలో బాతు రూములు, కోడి రూములు ఇంకోటి నిర్మాణానికి ఆదులై మాకు ఆరాధ్యులయ్యారు. ఒక వెన్నెల రేగి మనస్సుకు ఎంతో హాయి. మరి వెన్నెల
అనుభూతి బంధురమైనవి ఆనందం అన్నమైతే ఆ అనురాగం, ఆ మమకారం సంబరమే కదా, మనకందరికీ సంబరమే కదా. శత్రుత్వం తెలియని వార్ధక్య యవ్వనము కన్నా ఆ యవ్వనం కన్నా ఉత్సాహకరమైందని పూజ్యుల ఉవాచ. విచార స్పర్శగా అమితానందోత్సవం గాని కానాలని అరుదైన సమబుద్ధి పంతులు గారైంది. సద్గుణ సంపన్నులైన వీరిని సత్కరించడం సమ్మానమునకే సన్మానము, సత్కారమునకే సత్కారము, వేయేలా ఇది ఒక పెద్ద సత్కార్యం. కొందరు పుట్టుకతోనే వృద్ధులని ఒక సినిమాకి అన్నాడు. అట్టి వారిని బాలవృద్ధులుగా ప్రేమిస్తాం. వాళ్లే కనుక పంతులు గారిని తిలకించి ఉంటే పులకించిపోయి వీరు బ్రతుకంతా ఎవరు లేని స్లాబ్కి మారరు. టు నో హౌ టు గ్రో ఓల్డ్ is the master work of wisdom. ఈ ఆంగ్లోక్తిక్ దర్పణం మా మేనమావ జీవన సరణి. ఈయన కంటే మీకు అనిపిస్తుంది ఆయన వయసే ముసలిదని. ఆ మాట వాస్తవానికి దగ్గర మాట, ప్రత్యక్షరం సత్యం. నిజము అస్తు అస్తు తదాస్తు. బంధుమిత్ర వర్గీయులకి సభాసత్కారం, వార్ధక్య వారణాసులు గంగా స్నానం, సహస్రచంద్ర దర్శనం, ముఖ్యంగా సంతతిచే పాద పూజ, జనప్రీతి పొందుట 1000 కన్నుల వాణి వైభవం కంటే మిన్ననైంది, 1000 కనుమల వాణి కాంతి కంటే కూడా ఎక్కువైంది. గుప్పిటలో ఇసుకు గారి విధంగా గడిచిపోయిన కాలాన్ని ఆపడకు మనము నరులము, అశక్తులము. అట్టి కాలంలోనే సంచరిస్తూ ఆర్జించిన కలిమి దైవ ప్రసాదంగా స్వీకరించు వీరి నిర్వికార వ్యక్తిత్వం, దానశీలం, ఉపకార చింతన అందరికీ లభించే వరాలు కాదు. వృద్ధస్థావ చింతాన సక్త ఆదిశంకరాచార్య అభానకము ప్రతి శోదయ వేళ ప్రతినిత్యం వీరి హృదయాంతరాల్లో మారుమ్రోగే ప్రధాన ప్రార్థనా గీతం. కనుకే వీరు ఏ చింత లేని సుఖ సంసారమే భూలోక స్వర్గం అని భావించే వీరి సంసార సాగరం ఒక కామన్ వెల్త్. కాపురం కమనీయ దృశ్యంగా మనసుకు, జనరంజకంగా, సహృదయ మిత్రునిగా, సమాజ సేవా తత్పరునిగా, ఫలోపకారిగా, మంచి మనిషిగా, నీతిని నేర్పిన మహా మనిషిగా జీవన సాఫల్యం పొందిన ధన్యదేవి కర్మదేవి శ్రీ అసిస్టెంట్ పంతులు గారు చరిత్రులు, సత్చరిత్రులు, చరితార్థులు. పితృపాద పూజ, సహస్రచంద్ర దర్శన పరమును ఉన్న మా పంతులు మేనమామ గారికి పునరభివందనములు, అభినందనలు, నమోవకాలు అర్పిస్తూ పరాత్పరులు వీరికి ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించి వీరిని వీరి కుటుంబాన్ని సదా సురక్షగా ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఆ కొడుకులు ఆలకిస్తూ కార్యక్రమాన్ని తిలకిస్తూ పులకిస్తున్న ఎందరో మహానుభావులు అందరికీ శాల్యూట్.